గాయస్ మనం ఇంతవరకు ఫస్ట్ పర్సన్ ఐ నేను, ప్లూరల్ వి మనము మేము, సెకండ్ పర్సన్ యు మీరు, సెకండ్ పర్సన్లో నీవు అనే పదం ఉండదు మీరు, థర్డ్ పర్సన్ హీ మ్యాస్కులైన్ జెండర్, షీ ఫిమినైన్ జెండర్, తర్వాత ప్రెసిడెంట్ అని థర్డ్ పర్సన్ సింగులర్ వాడినాము. ఇప్పుడు ప్లూరల్ వాడుతున్నాం మనము. వర్బ్ ఓటు తీసుకున్నాము. మీకు తెలుసు ఓట్ అంటే అభీష్టం తెలపడం. ఒక నౌన్ వర్బ్ కూడా వాడతారు, కామన్ నౌన్ అని చెప్పినామే. అభీష్టం, ఈ ఓట్ అంటే అభీష్టం తెలుపు, ఓటెడ్ అభీష్టం తెలిపాను, ఓటెడ్ అభీష్టం తెలుపు బడు. ఇది పర్సన్ను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ని బట్టి చివరి అక్షరం మారుతుంది. ఇప్పుడు వెర్బ్ ఫామ్ క్రియారూపం చూస్తే ఓట్ అంటే అభీష్టం తెలుపు అన్నట్టు. నేను మీనింగ్ ఇవ్వలే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. స్ట్రక్చర్ కూడా కింద వర్బ్ 1 బీ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 అని ఇవ్వలే. మనం అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మనకు అది ఆల్రెడీ అర్థం చేసుకునే కెపాసిటీ రావాలన్నమాట. అది ఎట్లా వస్తుందంటే ఒక 10 యాక్టివ్ వాయిస్లు, 10 ప్యాసివ్ వాయిస్లు, 10 సబ్జెక్టులు, 10 వెర్బులు, 10 ఆబ్జెక్టులు తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి, రాసుకుంటూ పోవాలి. నేను తయారు చేసిన నోట్లో కూడా అట్లా మీకు వర్క్ చేయడానికి కూడా ఖాళీలు కూడా ఇచ్చిన అలా. ఇక్కడ వర్బ్ ఫామ్ మనము క్రియారూపంలో ఓట్ అని ఇచ్చిన అంటే అది వర్బ్ అని. మరి దాని ప్యాసివ్ అభీష్టం తెలుపు అని, యామీజ్ ఆర్ ఓటెడ్ అభీష్టం తెలుపబడు అని. ఇంతవరకు ప్రజెంట్ టెన్స్లో కాబట్టి ఐ వస్తే ఐ యామ్ ఓటెడ్ అంటాం, వి వస్తే వీఆర్ ఓటెడ్ అంటాం, యూ వస్తే యు ఆర్ ఓటెడ్ అంటాం, హీ వస్తే హీఈస్ ఓటెడ్ అంటాం, దే వచ్చింది దే ఆర్ ఓటెడ్ అంటున్నాం. సింగులర్ సింగులరే, ప్లూరల్ ప్లూరలే వర్బ్ ఫామ్ మనం వాడతాము. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది దే ఓట్ వారు అభిప్రాయం తెలుపుతారు అన్నమాట. దే ఆర్ ఓటెడ్ వారి చేత అభీష్టం తెలుపబడు ను అన్నమాట. దే ఓట్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్. ఇప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుకోవాలి, దే సబ్జెక్టు, ఓట్ వర్బ్ 1, దేర్ ఫ్రెండ్ అనేది ఆబ్జెక్టు. మిగతాది ఎంతవరకు ఫ్రేజెస్ ఏది రాసినా అది అంతవరకు కట్ చేసి చేసుకొని తర్వాత కలిపేయాలి. మొత్తం అంత కలిపి సబ్జెక్ట్ రూపంలో రాయకుండా సింపుల్గా మనం ఈజీగా ఏం చేసినాం, మనం దేర్ ఫ్రెండ్ వరకు ఆబ్జెక్ట్ కట్ చేసి సింగులర్ వచ్చింది కాబట్టి ఈజ్ వాడినాం, ఓటెడ్ వర్బ్ 3 వాడినాం, బై దెమ్ దేకు దెమ్ ఆబ్జెక్ట్ కేసు. దేర్ ఫ్రెండ్ ఈజ్ ఓటెడ్ వాళ్ళ స్నేహితుడు తెలుపబడు ఏంది, బై దెమ్ వారి చేత, వాళ్ళ స్నేహితుడు వారి చేత ఎన్నిక కోసం అభీష్టం తెలుపబడును అన్నమాట. అంటే వాళ్ళ స్నేహితులు ఏం చేస్తారు, అతని గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ స్నేహితులు ఆయనకు ఓటేస్తారు. దేర్ ఫ్రెండ్ ఈజ్ ఓటెడ్ బై దెమ్ ఫర్ ఎలక్షన్. ఎన్నికల కోసము వాళ్ళ స్నేహితునికి వారు అభీష్టం తెలుపుతారు, ఇతను గెలవాలని ఓటేస్తారు, పంచి కొడతారు, లేకపోతే స్టాంప్ వేస్తారు ఏమంటే. ఇప్పుడు మనం గమనించుకోవాలి, ఫర్ ఎలక్షన్, ఫర్ ఎమ్మెల్యే, ఫర్ అసెంబ్లీ ఎలక్షన్ అనొచ్చు, ఫర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనొచ్చు, ఫర్ ఎంపీ ఎలక్షన్స్ అనొచ్చు, ఏదైనా సరే అంతా తర్వాత అది ఆ ఫ్రేజ్ మొత్తము చివరిలో రాసుకోవాలి. ఇప్పుడు ఓటెడ్ అంటే వర్బుటి ఎన్నుకోబడిది, ఓటు వేయబడాలి, అభీష్టం తెలుపబడిది అన్నమాట. తెలిపిరి అభీష్టం తెలిపిరి, వాస్ వర్ ఓటెడ్ అభీష్టం తెలుపబడది, బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3. దే ఓటెడ్ వారు అభీష్టము తెలిపిరి, దే వర్ ఓటెడ్ వారి చేత అభీష్టం తెలుపబడెను. దే ఓటెడ్ దర్ ఫ్రెండ్
వారు వాళ్ళ స్నేహితునికి ఎన్నికల్లో అభిష్టము తెలిపిరి ఫర్ ఎలక్షన్ ఎన్నికల కోసం అని. దేర్ ఫ్రెండ్ వాజ్ ఓటెడ్, వారి స్నేహితుడు తెలపబడ్డేమని ఎన్నుకోబడాలని. దేర్ ఫ్రెండ్ వాజ్ ఓటెడ్ బై దెమ్, వారి చేత. వారి స్నేహితుడు వారి చేత అభిష్టము తెలుపబడెను ఫర్ ఎలక్షన్ ఎన్నిక కోసము ఇతను ఉండాలని. ఫ్యూచర్ టెన్స్ విల్ ఆర్ షల్ ఓట్. ఇప్పుడు మీకు చెప్పిన కంపల్సరీ అంటే ఐ విల్ ఓట్, వీ విల్ ఓట్ అంటే కంపల్సరీ. మిగతా వాటికి షెల్ కంపల్సరీ, బాగా గుర్తుంచుకోవాలి. ఇవి ఎప్పుడైతే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ రెండు సబ్జెక్టులు ఆబ్జెక్టులు ఉంటే అప్పుడేం చేంజ్ ఉండదు. మరి విల్ ఆర్ షెల్ ఓట్, హెల్పింగ్ వర్బ్ వన్, అభిష్టం తెలపగల అన్నట్టు. విల్ ఆర్ షెల్ బి ఓటెడ్, అభిష్టం తెలపబడగల. ఇక్కడ బి వచ్చేసింది హెల్పింగ్ వర్బ్. దే షెల్ ఓట్, వాళ్ళ అభిష్టం తెలపగలరు. దే షెల్ బి ఓటెడ్, వారి చేత అభిష్టం తెలపబడగలదు. దే షెల్ ఓట్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వారి స్నేహితుడి కోసము అభిష్టం తెలపగలరు ఎన్నికల కోసం. దేర్ ఫ్రెండ్ షెల్ బి ఓటెడ్, వారి స్నేహితుడు ఎన్నుకోబడటానికి అభిష్టం తెలపబడతాడు. ఎవరితోటి? బై దెమ్, వారితోటి. ఫర్ ఎలక్షన్ ఎన్నిక కోసం. ఇది ఎంత పొడుగానే ఉండని లాస్ట్ది ఆబ్జెక్ట్ కాగానే కట్ చేసుకొని చేస్తే ఈజీ. ప్రజెంట్ కంటిన్యూస్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో పాస్ట్ కంటిన్యూస్లో బీ ఫామ్ వర్బ్ లేనిది వర్బ్ వన్ ఇంగ్ ఫామ్ కంపల్సరీ ఫాలో ఉండాలి దానికి. ఐఎమ్ ఈజ్ ఆర్ ఓటింగ్, ఐఎమ్ ఓటింగ్ అనాలి, వీఆర్ ఓటింగ్ అనాలి, యు ఆర్ ఓటింగ్ అనాలి, హీ ఈజ్ ఓటింగ్ అనాలి, షీ ఈజ్ ఓటింగ్ అనాలి, దే ఆర్ ఓటింగ్ అనాలి. ఇప్పుడు దే ఆర్ ఓటింగ్ అన్నాడు, దే వచ్చింది కాబట్టి ఆర్ వాడిని ప్రజెంట్ కంటిన్యూస్లో. ఇంతవరకు ప్రజెంట్ దే ఆర్ కంటిన్యూస్లో ఓటింగ్. వారు అభిప్రాయం తెలుపుతున్నారు, అభిష్టం తెలుపుతున్నారు. దే ఆర్ బీయింగ్ ఓటెడ్, ఇది ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దేకు అట్లనే సబ్జెక్ట్ అట్నే ఉంటుంది, ఆర్ బీ ఫామ్ వర్బ్ అట్నే ఉంటుంది. ఓటింగ్ పోయే బీయింగ్ ఓటెడ్ అవుతుంది. వారు అభిష్టం పడిరి అన్నమాట. దే ఆర్ ఓటింగ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వాళ్ళ స్నేహితునికి ఓటు కోసం అభిష్టం తెలుపబడతారు. దేర్ ఫ్రెండ్ ఈజ్ బీయింగ్ ఓటెడ్, వాళ్ళ స్నేహితుడు తెలుపబడతాడు ఏమని, ఇతను ఎన్నుకోబడాలని. దేర్ ఫ్రెండ్ ఈజ్ బీయింగ్ ఓటెడ్, వారి స్నేహితుడు తెలుపబడుతున్నాడు. బై దెమ్, వారితోటి. ఫర్ ఎలక్షన్, వారి స్నేహితుడు వారితోటి ఎన్నికకు అభిష్టం తెలుపబడుతున్నాడు అన్నమాట. తెలుపబడుతున్నాడు అంతే, బడివి కాదు. ఇది పాస్ట్ టెన్స్లో అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్లో. వాజ్ వర్ ఓటింగ్, అభిష్టం తెలుపుతుండేది. వాజ్ వర్ బీయింగ్ ఓటెడ్, ఓటింగ్ పోయి ఇంగ్ పోయి బీతోటి కలిసింది, బీయింగ్ అయింది. ఈ ఓటెడ్ వర్క్ అయింది. రైటింగ్ అన్నప్పుడు రైట్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నది, ఇంగ్ వచ్చి బీతోటి కలిసింది, బీయింగ్ అయింది. రైట్ పోయి రిటర్న్ అయింది, అట్లా వర్క్ అయింది. ఇది కూడా అంతే. వాజ్ వర్ ఓటింగ్, అభిష్టం తెలుపుతుండిరి. వాజ్ వర్ బీయింగ్ ఓటెడ్, అభిష్టం తెలుపబడుతుండిరి. దేవర్ ఓటింగ్, వారు అభిష్టం తెలుపుతుండిరి. దేవర్ బీయింగ్ ఓటెడ్, వారి చేత అభిష్టం తెలుపబడుచుండెను అన్నమాట. దేవర్ ఓటింగ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వారి స్నేహితునికి అభిష్టం తెలుపుతుండిరి ఎన్నిక కోసము. దేర్ ఫ్రెండ్ వాజ్ బీయింగ్ ఎలక్టెడ్ బై దెమ్ ఫర్ ఎలక్షన్, వారి స్నేహితుడు వారి చేత అభిష్టం తెలుపబడుచుండెను ఎన్నిక కోసం. అట్లా ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తు కాలంలో పని కొనసాగడము. విల్ ఆర్ షెల్ బి ఓటింగ్, మనం ఒకటే బాగా గుర్తుంచుకోవాలి. విల్ ఆర్ షెల్ బి రైటింగ్. విల్ ఆర్ షెల్ అంటే హెల్పింగ్ వర్బ్, రైటింగ్ అంటే వర్బ్ అని ఇఫామే, నో ప్యాసివ్, అందులో ప్యాసివ్ ఉండదు. ఇప్పుడు విల్ ఆర్ షెల్ బి ఓటింగ్
అభిష్టం తెలుపుతూ ఉండగలరు. దే విల్ బి ఓటింగ్, వాళ్ళు అభిష్టం తెలుపుతూ ఉండగలరు. ఎవరికి? దే విల్ బి ఓటింగ్ దేర్ ఫ్రెండ్, వాళ్ళ స్నేహితునికి అభిష్టం తెలుపుతూ ఉండగలరు. ఎన్నికల కోసం మా స్నేహితుడు ఫలానా అతను కావాలని ఆయన గుర్తు ఇచ్చిన దాని మీద స్టాంప్ వేస్తారు, స్వస్తిక్ మార్క్. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగా హ్యావ్ హ్యాజ్ అన్నమాట. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, థర్డ్ పర్సన్ సింగులర్ వస్తేనే హ్యాజ్. అది ఏదైనా కాదు థర్డ్ పర్సన్ సింగులర్. ఇదివరకు చూపించాను నేను. హ్యావ్ హ్యాజ్ ఓటెడ్, అభిష్టం తెలిపి ఉన్నారు. హ్యావ్ హ్యాజ్ బీన్ ఓటెడ్, అభిష్టం తెలుపబడి ఉన్నారు. దే హ్యావ్ ఓటెడ్, వారు అభిష్టము తెలిపి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఓటేసి అవతలి పోగానే హ్యావ్ యూ ఓటెడ్ అంటే ఎస్ సార్ ఐ హ్యావ్ ఓటెడ్. ఐ హ్యావ్ బీన్ ఓటెడ్, నాతో అభిష్టం తెలుపబడినది. దే హ్యావ్ ఓటెడ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వారి స్నేహితుని కోసము అభిష్టము తెలుపబడి ఉన్నారు అన్నమాట. దేర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ ఓటెడ్ బై దెమ్, వారి స్నేహితుడు వారి స్నేహితుని చేత వారి స్నేహితుల చేత అభిష్టము తెలుపబడి ఉన్నారు. తెలుపబడి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి తెలుపబడి ఉన్నారు అన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే తెలుపబడినాడు. హ్యాడ్ ఓటెడ్, తెలుపబడి ఉండేను. ది హ్యాడ్ ఓటెడ్, ఎప్పుడో తెలిపినాడు. హ్యాడ్ బీన్ ఓటెడ్ మనం బాగా గుర్తుంచుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో, ప్రజెంట్ పర్ఫెక్ట్లో బీ3 వాడతాము. హ్యాడ్ బీన్ ఓటెడ్ తెలుపబడి ఉండెను, అభిష్టం తెలుపబడి ఉండేను. దే హ్యాడ్ ఓటెడ్, వారు అభిష్టం తెలిపి ఉండిరి చాలా రోజుల క్రితం. దే హ్యాడ్ బీన్ ఓటెడ్, వారి చేత అభిష్టం తెలుపబడి ఉండెను. దే హ్యాడ్ ఓటెడ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వారి స్నేహితుని కోసం అభిష్టం తెలిపి ఉండిరి. దేర్ ఫ్రెండ్ హ్యాడ్ బీన్ ఓటెడ్ బై దెమ్ ఫర్ ఎలక్షన్, వారి స్నేహితుడు వారి చేత అభిష్టం తెలుపబడి ఉండేను. అట్లా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ అనగానే ఫ్యూచర్ అన్నమాట. హ్యావ్ అనేది పర్ఫెక్ట్, ఓటెడ్ అనేది వర్బ్ 3. ఇక్కడ అభిష్టం తెలుపు ఉండగల అన్నమాట. విల్ హ్యావ్ బీన్ ఓటెడ్, ఇక్కడ విల్ హెల్పింగ్ వర్బ్ 1, హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, బీన్ B3 అభిష్టం తెలుపబడి ఉండగల అన్నట్టు. దే విల్ హ్యావ్ ఓటెడ్, వాళ్ళు అభిష్టం తెలిపి ఉండగలరు. దే విల్ హ్యావ్ బీన్ ఓటెడ్, వాళ్ళ చేత అభిష్టం తెలుపబడి ఉండగలదు. దే విల్ హ్యావ్ ఓటెడ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వాళ్ళ స్నేహితునికి అభిష్టం తెలిపి ఉండగలరు ఎన్నిక కోసం. దేర్ ఫ్రెండ్ విల్ హ్యావ్ బీన్ ఓటెడ్ బై దెమ్ ఫర్ ఎలక్షన్, వారి స్నేహితుల చేత ఎన్నికకు అభిష్టము తెలుపబడి ఉండగలడు. ఇలా ఎన్ని ఉన్నాయి చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్, హ్యాజ్, ఇంతవరకు ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇందులో కంటిన్యూస్ బీన్ ఓటింగ్ అంటే B3 వర్ 1 ఇంగ్వామ్ తెలుపుతూనే ఉన్నా అన్నమాట. దే హ్యావ్ బీన్ ఓటింగ్, మనం వారు తెలుపుతూనే ఉన్నారు. దే సబ్జెక్టు హ్యావ్ ఫైనట్ వర్బ్ 1, బీన్ B3 ఓటింగ్. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ ఓటింగ్, నేను తెలుపుతూనే ఉన్నాను. వీ హ్యావ్ బీన్ ఓటింగ్, మనం తెలుపుతూనే ఉన్నాం. యూ హ్యావ్ బీన్ ఓటింగ్, మీరు తెలుపుతూనే ఉన్నారు. మళ్ళీ హీ హ్యాస్ బీన్ ఓటింగ్, ఇంతవరకు అన్నీ వర్తిస్తాయి. హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నీ. హీ హ్యాస్ బీన్ ఓటింగ్, ఇట్ హ్యాస్ బీన్ ఓటింగ్, ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ఓటింగ్. అట్లా సింగులర్ హ్యాజే, ఇక్కడ దే వచ్చింది కాబట్టి హ్యావ్ అన్నాం. దే హ్యావ్ బీన్ ఓటింగ్, వాళ్ళ అభిప్రాయం తెలుపుతూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ ఓటింగ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వారి స్నేహితుని కోసము అభిష్టము ఎన్నికలో తెలుపుతూనే ఉన్నారు. అట్లా హ్యాడ్ బీన్ ఓటింగ్ తెలుపుతూనే ఉండిరి. ఫైనట్ వర్బ్ 2 వాడినాం. బీన్ మళ్ళీ ప్యాసివ్ ఉండదు దీంట్లో. ఇక ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని
ఎందుకు ఇంట్లో ప్యాసివ్ ఉండదు అంటే బీన్ అంటే బీ ఫామ్ వర్బ్ వచ్చేసింది. మిగతా వాటిలల్లా రైట్ అంటే యామ్ ఇస్ ఆర్ రిటర్న్ అంటే వర్బ్ 1 వస్తే బీ ఫామ్ వర్బ్ వర్బ్ 3 వచ్చింది. రోట్ అంటే వాస్ వర్ రోటెడ్ అంటే బీ ప్యాసివ్లో బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3 వచ్చింది. మరి ఫైనైట్ వర్బ్లో మనకు బీన్ అనే క్రియ దానికోసమే తయారు చేయబడింది, ప్యాసివ్ కోసం ప్లస్ కంటిన్యూస్ కోసం. ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నాయి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ ఉన్నాయి. దే హ్యాడ్ బీన్ ఓటింగ్, వాళ్ళ అభిప్రాయం తెలుపుతూనే అభీష్టం తెలుపుతూనే ఉండిరి. దే హ్యాడ్ బీన్ ఓటింగ్ దేర్ ఫ్రెండ్ ఫర్ ఎలక్షన్, వారు వాళ్ళ స్నేహితుని కోసం ఎన్నికలలో అభీష్టం తెలుపుతూనే ఉండిరి. విల్ హ్యావ్ బీన్ ఓటింగ్, ఫ్యూచర్ అనే విల్, పర్ఫెక్ట్ అనే హ్యావ్, బీన్ ఓటింగ్ అనేది దీంట్లో కంటిన్యూస్ అభీష్టం తెలుపుతూనే ఉండగలరు. దే విల్ హ్యావ్ బీన్ ఓటింగ్, దే విల్ హ్యావ్ బీన్ ఓటింగ్ ఫర్ ఎలక్షన్, దే విల్ హ్యావ్ బీన్ ఓటింగ్ దేర్ ఫ్రెండ్, వారు వాళ్ళ స్నేహితుని కోసం అభీష్టం తెలుపుతూనే ఉండగలరు. నౌ పార్ట్ బి, ప్రిపోజిషన్ విభక్తి. క్విక్ ఎట్, క్విక్ అంటే చురుకుగా, క్విక్ అనే పదం వస్తే ఎట్ అనేది వాడాలి. దేని విషయంలో? పరుగు విషయంలో. పీటీ ఉషా వాజ్ క్విక్ ఎట్ రన్నింగ్. బిజిల్ ఇవ్వగానే కథం రెడీగా ఉంటారు అన్నమాట. స్టెప్ ఎట్లేయాలి వాళ్ళకు బాగా ట్రైనింగ్ ఇస్తారు కోచ్. షీ వాజ్ క్విక్ ఎట్ రన్నింగ్. 100 feet, 100 meters, 200 meters, 1000 meters రన్నింగ్ ఉంటుంది. 1000 meters రన్నింగ్ చేసేవాళ్ళు ముందు స్లోగా పోతారు, తర్వాత స్పీడ్ వేస్తారు. ఆ సెకండ్లలో ఉంటుంది, మినిట్స్ కూడా కాదు. పీటీ ఉషా వాజ్ క్విక్ ఎట్ రన్నింగ్. పీటీ ఉషా పరుగులో చురుగ్గానే ఉండేది, అందుకోసమే ఒలింపిక్స్లో గెలిచింది. అట్లా. బ్యాడ్ ఎట్, చెడ్డగా నుండు. హీ ఈజ్ బ్యాడ్ ఎట్ బౌలింగ్ క్రికెట్. ఆయన మంచిగా బౌలింగ్ చేయరాదు, బ్యాడ్, చాలా చెడ్డగా చేస్తాడు బౌలింగ్ అని. అంటే బ్యాడ్ అంటే ఎట్ అని ప్రిపోజిషన్ వాడాలి. అతను క్రికెట్ బంతి విసరడంలో చాలా చెడ్డగా ఉన్నాడు అన్నమాట. ఫాండ్ ఆఫ్, అధిక ఇష్టం అన్నమాట. షుగర్ పేషెంట్స్ విల్ బి ఫాండ్ ఆఫ్ స్వీట్స్. డాక్టర్ చెప్తాడు షుగర్ పేషెంట్స్కు, స్వీట్ తినొద్దు మీరు. వానికి స్వీట్ తినాలని ఉంటుంది, ఎవరు లేనప్పుడు చూసి కంట్రోల్ చేసి కూడా తినేస్తాడు. ఇక జబ్బేయడం ఏమవుతుంది? సో ఫాండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏమనాలి? మై సిస్టర్ ఈజ్ ఫాండ్ ఆఫ్ చాక్లెట్స్. ఎప్పుడు చాక్లెట్స్ తినాలని చూస్తుంటుంది, అధిక ఇష్టం అన్నమాట. సో ఐఎమ్ ఫాండ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ నేర్పించాలి రాని వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఎప్పటి కనీసం ఒక మలుపు తిరగాలి, వాళ్ళు చదవడంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని నాకు అభిష్టం. అది ఒక ఐఎమ్ ఫాండ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఒక చాక్లెట్ పిల్లలు తింటే ఎంత సంతోషపడతారు, 5 star చాక్లెట్ తిని. స్వీట్ తిన్న వాళ్ళు ఎంత సంతోషపడతారో. టు టీచ్ ఇంగ్లీష్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ టు టీచ్ ఇంగ్లీష్. బ్రేక్అవుట్, ఇది కొన్ని వర్బ్ ఎంబడి ఈడియమ్స్ అంటే నానుడి వాడుతుంటారు. టు అపియర్ సడన్లీ, ఒకేసారి అవుపడతాయి. ఇన్ సమ్మర్ సీజన్ ఫైర్ బ్రేక్స్ అవుట్ సడన్లీ. అర్ధరాత్రి ఒకేసారి మంటలు వేస్తాయి, మెల్లగా పోగొస్తుంటుంది. అప్పుడే గమనించుకుంటే ఫైర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి ఆపేస్తారు. కానీ అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు పొగ పోయి లేచి అప్పుడు యాదకి వచ్చే వరకు క్షణాలలో స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. అంతా ప్లాస్టికే భయం. ఇప్పుడు ప్లాస్టిక్ అంటుకుంటే పోతూనే ఉంటుంది. సో ఇన్ సమ్మర్ సీజన్, వేసవి కాలంలో ఫైర్ బ్రేక్స్ అవుట్ సడన్లీ, మంటలు ఒకేసారి భగ్గుమంటాయి. బ్రింగ్ అబౌట్ అంటే సంభవించడానికి కారణం అన్నమాట. ఫాస్ట్ రైడింగ్
ద కార్స్, అతివేగంగా కార్లు నడపడం ఆర్ బైక్స్ ఈజ్ బ్రింగ్ అబౌట్ ది యాక్సిడెంట్. అతివేగంగా నడపడానికి దుర్ఘటనల కారణము.